హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం దోసకాయతోని పప్పు, పులుసు, కూర, పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదండి. అది చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తినడం వల్ల మనకి చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతం చేసుకోవచ్చండి. ఈ పచ్చడి 2 నెలల వరకు నిలవ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే దోస ఆవకాయని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువగానే కర్రీ పాయింట్లోని, క్యాటరింగ్లోని ఈ పచ్చడి ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారండి. ఈ పచ్చడిని మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే దోసకాయ ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మనం వీడియోలో చూపిస్తున్నటువంటి దోసకాయని తీసుకోవాలండి. ఇది పచ్చడి అయ్యేంత వరకు కూడా ముక్క చాలా గట్టిగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది సుమారు 500 గ్రాముల దాకా ఉంటుందండి. ఈ దోసకాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. దీన్ని మధ్యలోకి కట్ చేసి దీనిలో ఉన్న గింజల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగాను కట్ చేసుకోవాలండి. దోసకాయ ముక్కలను ఒకసారి చెక్ చేసుకోవాలండి. దోసకాయ ముక్కలు కానీ చేదుగా ఉంటే అది ఆవకాయకి పనిచేయదు. దీనిలో ఉన్న గింజలతో కూడా ఒక రెసిపీ చేసుకోవచ్చండి. నేను మీకు త్వరలో ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ నాకు దోసకాయ చేదు లేదండి. నేను కొంచెం ఉప్పు తీసుకొని మొత్తం దోసకాయ ముక్కలకి పట్టించాను. ఒక 2 నిమిషాల తర్వాత దాన్ని గట్టిగా పిండేయాలండి. ఫ్రెండ్స్, ఇలా దోసకాయ ముక్కల్ని మనం గట్టిగా నీళ్లు పిండి తీసుకోవటం వల్ల మన దోస ఆవకాయ అయ్యేంత వరకు కూడా ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. అంతేకాదు దోస ఆవకాయ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, పాడవకుండా కూడా ఉంటుంది. మనం ఇలా నీరు పిండిన దోసకాయ ముక్కల్ని మన ఇంట్లో ఉన్న ఏదో ఒక కప్పుతోని మెజర్ చేసుకోవాలండి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా మనం కొలుచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా నీరు పిండిన దోసకాయ ముక్కలు నాకు మొత్తం 6 కప్పులు వచ్చాయండి. నేను ఇక్కడ 4 కప్పుల దోసకాయ ముక్కలకి 1 కప్పు కారం తీసుకున్నానండి. మీకు పిండి తక్కువగా ఉండాలి, ముక్కలు ఎక్కువగా ఉండాలి అనుకుంటే 5 కప్పుల దోసకాయ ముక్కలకి 1 కప్పు కారం కలుపుకోండి. నేను 6 కప్పుల దోసకాయ ముక్కలకి ఇక్కడ 1.5 కప్ కారం తీసుకున్నాను. ఫ్రెండ్స్, మొదటిసారి కానీ మీరు నా వీడియో చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉప్పు 1/4 కప్. ఇక్కడ 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు బాగా వేయించి దాన్ని పొడి చేసి కలుపుకోవాలి. ఉప్పు, కారం, మెంతిపిండి బాగా ముక్కలు కలిపేటట్టు బాగా కలుపుకోవాలి. దోస ఆవకాయలోకి చాలామంది నూనెని వేడి చేయకుండా వేసేస్తారండి. అలా కాకుండా ఇలా ఒకసారి నూనెని వేడి చేసి తాలింపు పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ 1.5 కప్. ఆవాలు 1 టేబుల్ స్పూన్. ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ ఒక టిప్ని షేర్ చేస్తున్నానండి. వెల్లుల్లిపాయ మీద ఉన్న తొక్కను తీయకుండా మనం తినటం వల్ల మన హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. వెల్లుల్లిపాయ వక్కా చక్కాగా దంచినవి 5. ఎండుమిరపకాయలు, కరివేపాకు, అన్నీ బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఆవకాయలోని ఇంగువ వేసుకోవటం వల్ల పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాదు ఇది మన డైజెషన్ పవర్ని చాలా బాగా పెంచుతుంది. తాలింపు బాగా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేయాలండి. తర్వాత తాలింపు కొంచెం గోరువెచ్చగా ఉండగా మన ఆవకాయలోకి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి 1 గంట పక్కన ఉంచాలి. 1 గంట తర్వాత చూస్తే ఆవకాయ పైన నూనె తేలుతుందండి. ఒకవేళ నూనె సరిపోలేదంటే మళ్ళీ నూనె వేడి చేసుకొని కలుపుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోస ఆవకాయ రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.